హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఏప్రిల్ 6th కరెంట్ అఫైర్స్ చూస్తాం. రైట్, మనకి ఏప్రిల్ 6 అనేది డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అండ్ పీస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అని చెప్పేసి యుఎన్ఓ జరుపుతుంది. ఇది మన థీమ్ వచ్చేసి స్పోర్ట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్ అని చెప్పేసి. స్పోర్ట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీ అని చెప్పేసి థీము. ఏప్రిల్ 6 మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ కాబట్టి థీమ్లో కూడా పీస్ఫుల్ అని చెప్పేసి ఇంక్లూజివ్ సొసైటీ అని చెప్పేసి మనకు థీము ఉండడం జరిగింది. ఏప్రిల్ 6 ఇది. ఓకే, నెక్స్ట్ అంశం మనకి ఎకనామీ వచ్చేసి మానిటరీ పాలసీ. మనకి ఎంపీసీ అని చెప్పేసి మనకి ఎవ్రీ 2 monthsకి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటుంది, మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి. ఓకే, ఈ మీటింగ్లో భాగంగా మనకి గత మీటింగ్లో ఏవైతే అంశాలు ఉందో ఆల్మోస్ట్ అవే రిపీట్ అవ్వడం జరుగుతుంది. మనకి ఈ ఎంపీసీలో భాగంగా రెపో రేట్ వచ్చేసి మనకు 6.5% వరుసగా 7వసారి. చూడండి, దాదాపు అంటే 14 నెలల నుండి ఇదే కంటిన్యూ అవుతుంది. వరుసగా 7వసారి అంటే 2 monthsకి ఒకసారి మనకి ఎంపీసీ ఉంటుంది కాబట్టి. ఓకే, మరి ఆర్బీఐ స్టాన్స్ ఏంటంటే విత్డ్రాల్ ఆఫ్ అకామిడేటివ్ పాలసీ కొనసాగుతూనే ఉంది. అంటే సానుకూల వైఖరి గల పద్ధతి అని చెప్పేసి మనం చూడొచ్చు. సానుకూల వైఖరి గల విధానం అని చెప్పేసి విత్డ్రాల్ ఆఫ్ అకామిడేటివ్ పాలసీ అని చెప్పేసి కొనసాగుతుంది. అయితే మనకి రెపో రేట్ వచ్చేసి మనకు 6.5 అన్నాం కదా. అట్లా ఈ రెపో రేట్లో భాగంగా మనకి -0.25 అని చెప్పేసి +0.25 అని చెప్పేసి మనకు ఇంకా కొన్ని యాడ్ చేయవచ్చు. దీనికి ఎస్డిఎఫ్ యాడ్ చేయొచ్చు. ఆర్బీఐ ఇక్కడ ఒకటి ఎస్డిఎఫ్ అని చెప్పేసి 6.25, అదేవిధంగా బ్యాంక్ రేట్ వచ్చేసి 6.75. ఓకే, అదేవిధంగా ఎంఎస్ఎఫ్ అనేది 6.75. ఈ ఎస్డిఎఫ్ అనేది కూడా మనకి ఏంటంటే రెపో రేట్ కిందనే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనకి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు, రైట్, అంటే తీసుకునే వడ్డీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అట్లా ఈ ఎస్డిఎఫ్ అనేది వర్తిస్తుంది. ఎంఎస్ఎఫ్ అనేది కేవలం నైట్కు నైటు లోన్ కావాలంటే ఎంఎస్ఎఫ్ పూచికత్తు పెట్టేసి ఎంఎస్ఎఫ్ లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్ రేట్ అంటే జనరల్గా ఈ వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకునే దీర్ఘకాలం పాటు తీసుకునే రేట్ అన్నమాట, ఇంట్రెస్ట్ రేట్. అది బ్యాంకు రేట్ అంటాం. అది 6.75గా ఉంది. ఇంకా అంశాలు చూస్తే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రెపో రేట్ వచ్చేసి 6.5, ఇది కంటిన్యూ అవుతుంది 7వసారి. రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3.35%. క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసి 4.5%. ఎస్ఎల్ఆర్ వచ్చేసి మనకి 18%. ఓకే, ఇవన్నీ మనకి రెగ్యులర్గా కంటిన్యూ అయ్యే అంశాలు, రిపీట్. రైట్, మనకి జీడిపి వచ్చేసి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మనకి సేమ్ 7% అని చెప్పేసి చెప్పడం జరిగింది. ద్రవ్యోల్బణం వచ్చేసి మనకి 4.5%, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఒకవేళ మనకి ఈ గ్రోత్ రేట్ వచ్చేసి 23-24 సంబంధించి 7.6 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి 2023-24 సంబంధించి ఎఫ్పిఐ వచ్చేసి $41.6 బిలియన్. 2014-15 తర్వాత ఇది గరిష్టం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ దేశాల్లో రెమిటెన్స్ ఎక్కువ అందుకుంటున్న దేశం ఏదంటే ఇండియా. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు ప్రతి కంట్రీలో ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం కాబట్టి మనం ప్రతి దేశంలో ఉన్నాం కాబట్టి రెమిటెన్స్ అనేది మన దేశంలోకి ఎక్కువ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎకనామీ అంశం వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఆల్కహాల్పై ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి. ఎక్సైజ్ డ్యూటీ అంటే మనకు ఒక వస్తువు తయారీ మీద, ఉత్పత్తి మీద సుంకం అంటే లేదా పన్ను విధిస్తే దాన్ని ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా ఇండస్ట్రియల్ ఆల్కహాల్పై ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఇది మనకి ఇండస్ట్రియల్ ఆల్కహాల్పై రాష్ట్రాలు ఎక్సైజ్ డ్యూటీని విధించవచ్చా? ఓకే, ఈ ఆల్కహాల్కి సంబంధించి అంటే ఎక్సైజ్ అని చెప్పేసి అంటాం కదా. ఈ ఎక్సైజ్ డ్యూటీ సంబంధించి రాష్ట్ర గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. కాకపోతే ఇక్కడ దీని అంశం మీద కేంద్రము రాష్ట్రము గొడవ పడుతున్నాయి కాబట్టి రాజ్యాంగ ధర్మాసనం మనకి ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ ధర్మాసనం ఎవరు ఏర్పాటు చేస్తారు? 145 ఆర్టికల్ సబ్ క్లాస్ 3 ప్రకారం మనకు సీజీఐ ఏర్పాటు చేస్తారని మనకు తెలుసు. రైట్, అయితే అందులో భాగంగా మనకి పారిశ్రామిక మద్యం అని చెప్పేసి మానవ వినియోగం కోసం ఉద్దేశించిన ఆల్కహాల్ అని చెప్పేసి అర్థం. ఓకే, పారిశ్రామిక
మద్యం అనగా మానవ వినియోగం కోసం ఉద్దేశించని ఆల్కహాల్, అంటే మనిషి తీసుకునేది కాదు, ఇది పారిశ్రామిక మద్యం అని చెప్పేది. అయితే దీనిపై పన్ను విధించే అధికారం మరి ఎవరిది అనే విషయంలో మనకి స్టేట్ వర్సెస్ సెంట్రల్ సుప్రీంకోర్టు అయితే ధర్మాసనం విచారణ కోసం ఏర్పాటు చేసింది రాజ్యాంగ ధర్మాసనం. రాష్ట్రం వాదన ఏంటంటే జనరల్గా మనము పారిశ్రామిక ఆల్కహాల్తో సహా అన్ని రకాల ఆల్కహాల్ని నియంత్రించడానికి రాష్ట్ర జాబితా ఎంట్రీ తమకు అధికారం ఉందని చెప్పేసి రాష్ట్రం విధిస్తుంది. కేంద్రం వాదన ఏంటంటే IDRA 1951 ద్వారా మనకి తమ నియంత్రణలోకి వస్తుంది అని చెప్పేసి కేంద్రం వాదన. ఈ IDRA అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పేసి, ఇది ఎంట్రీ 52 యూనియన్ లిస్ట్ అంట. ఓకే, ఇట్లా కేంద్రానికి రాష్ట్రానికి వాదన ఉంది కాబట్టి మనకి సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది, 9 మెంబర్స్ బెంచ్ విచారణ. ఓకే, ఇది అయితే ఇంకొకటి మనకి ఏంటంటే దీనికి సంబంధించి ఒక కేసు మనకి ఉంది, సింథటిక్ అండ్ కెమికల్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఈ కేసులో భాగంగా ఏం చెప్తా అంటే మనకి పారిశ్రామిక ఆల్కహాల్ విషయంలో మనకి పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు లేదని తీర్పు 1989లో. అయినప్పటికీ మద్యపాన ప్రయోజనాల కోసం మనకి దుర్వినియోగాన్ని నియంత్రించే అధికారం ఉంది. ఏందట, మద్యపాన ప్రయోజనాల కోసం దుర్వినియోగాన్ని నియంత్రించే అధికారం ఉందని చెప్పేసి తీర్పు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ ఏమని చెప్తుంది, పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు లేదని తీర్పిస్తూనే మద్యపాన ప్రయోజనాల కోసం మరి దుర్వినియోగాన్ని కూడా నియంత్రించే అధికారం ఉందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. సింథటిక్ కెమికల్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. మీకు జనరల్ ఎక్సైజ్ డ్యూటీ అంటే మనకి దేశంలో వస్తువుల తయారీపై విధించే పన్ను, ఇది కస్టమ్స్ డ్యూటీ. పరోక్ష పన్ను మనకు వసూలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ కమిటీ అని చెప్పేసి విధిస్తుంది. జిఎస్టీ రావడంతోనే మనకి ఏంటంటే పెట్రోలియం మద్యం మీద ఎక్సైజ్ డ్యూటీ అయితే వర్తిస్తుంది. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి, ఇండస్ట్రియల్ ఆల్కహాల్పై ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి. నెక్స్ట్ మనకి దివానీ మస్తానీ పాట ఆస్కార్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో పోస్టు. ఇది ఓకే, కథక్ నృత్యం, ఇది యూపీలో ఫేమస్. మనకి కథక్ అనేది పర్షియన్ అంశాలు కలిగి ఉన్న ఏకైక భారతీయ శాస్త్రీయ నృత్యం. మొఘళ్ళు ఎక్కువ పోషించడం జరిగింది, ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇమోవాక్స్ పోలియో, మనకి ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అనేది సనోఫీ ఇండియా లిమిటెడ్ ఫ్రెంచ్ డ్రగ్ మేకర్. ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ సనోఫీ ఇండియా లిమిటెడ్ ఫ్రెంచ్ డ్రగ్ మేకర్. ఇది భారతదేశంలో 2015లో ప్రారంభించబడిన షాన్ ఐపీవీ అని చెప్పేసి భర్తీ చేస్తుంది. ఇది కూడా మనకి సోమిఫై ఇండియాదే. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద మనకు 2 దశల్లో 6 వీక్ 14 వీక్స్ ఏజ్ ఇంజెక్ట్ చేయబడుతుంది. ఇది మనకి షాన్ ఐపీవీ అని చెప్పేసి ఇమోవాక్స్ పోలియో సనోఫీ ఇండియా అని చెప్పేసి. ఇండియాలో మనకి చివరి పోలియో కేసు 2011 పశ్చిమ బెంగాల్. 2011 పశ్చిమ బెంగాల్ రుక్సర్ ఖతూన్ బాలిక అని చెప్పేసి. అంటే మనకి పోలియో రహిత దేశంగా 2014 మనం పోలియో రహిత దేశంగా ప్రకటించుకున్నాం. ఇండియాలో చివరి పోలియో కేసు 2011 పశ్చిమ బెంగాల్ రుక్సర్ ఖతూన్ బాలిక. H5N1 వైరస్. నెక్స్ట్ అంశం వచ్చేసి ఇప్పుడు మనం ఇది ఏంటంటే లాస్ట్ అంశం ఇమోవాక్స్ పోలియో అని చెప్పేసి సనోఫీ ఇండియా లిమిటెడ్ గుర్తుపెట్టుకోవాలి, ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్. H5N1 వైరస్, ఇది బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. అమెరికాలో మొదటిసారిగా పశువుల నుండి మనిషికి వ్యాప్తి. టెక్సాస్. మొత్తం మీద అమెరికాలో సెకండ్ కేసు, ఫస్ట్ కోళ్ళ నుండి సోకిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏందట, H5N1 అనే వైరస్ బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అమెరికాలో మొదటిసారిగా పశువుల నుండి మనిషికి వ్యాప్తి. చాలా వరకు మానవులకు సోకవు, కానీ H5N1 H1N9 సోకే అవకాశం ఉంది. కానీ మానవుల నుండి మానవులకు వ్యాప్తి చెందడం అరుదు, రేర్. అట్లా మనకు రీసెంట్ H3N8 రకం బ్లడ్ ఫ్లూ ఫస్ట్ కేసు హ్యూమన్ టు హ్యూమన్ వచ్చింది, చైనా. ఫస్ట్ డేట్ ఆల్సో చైనా. ఇది నెక్స్ట్ H5N1 హ్యూమన్ కేసు అనేది 1997 హాంకాంగ్లో వచ్చింది. ఇండియాలో అయితే హర్యానాలో మనకి 2021 రావడం జరిగింది H5N1కు సంబంధించి. ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
మనకి పశువుల నుండి మనిషికి వ్యాప్తి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో టెక్సాస్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈఈజీ 100 ఇయర్స్ ప్రయాణం. ఈఈజీ అంటే మనకు ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. 1924లో మనకి హన్స్బెర్గర్ దీన్ని కనిపెట్టడం జరిగింది. బ్రెయిన్ యాక్టివిటీ టెస్ట్ అనమాట. ఈఈజీ అనేది బ్రెయిన్ యాక్టివిటీ, మెదడు యొక్క న్యూరాన్ల ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ తరంగాల గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ భారత్ ఇజ్రాయెల్ G2G మొబిలిటీ ఒప్పందం. భారత్ ఇజ్రాయెల్ G2G మొబిలిటీ ఒప్పందం. భారతదేశం మరి ఇజ్రాయెల్ నుంచి 42,000 మంది కార్మికులను భారతదేశం నుండి ఇజ్రాయెల్లోని వివిధ ప్రాంతాలకు రవాణా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. G2G మొబిలిటీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని చెప్పేసి. భారతదేశం నుంచి ఇజ్రాయెల్కు సుమారు 42,000 మంది కార్మికులను పంపించడానికి ఒప్పందం చేసుకుంది, వర్క్ కోసం, ఎంప్లాయ్మెంట్ పర్పస్లో. ఇది G2G మొబిలిటీ ఒప్పందం. గాజా కాల్పుల విరమణ మనకి నెక్స్ట్ అంశం. UNHRC తీర్మానం ఏందట? ఆ తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరంటే OIC తరపున పాకిస్తాన్. మనకి ఓటింగ్ వచ్చేసి 28-6. 13 దేశాలు గైర్హాజరు, ఇండియా కూడా గైర్హాజరు. అయితే మరి ఈ 3 ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానాలకు మరి ఓటు అనుకూలంగా వేసింది పాలస్తీనా స్వయం నిర్ణయాధికారం, పాలస్తీనియన్లు మానవ హక్కుల ఉల్లంఘన, మూడోది సిరియన్ గోలన్లో మానవ హక్కుల ఉల్లంఘన. ఏందట? 3 ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానాలకు ఓటు అనుకూలంగా వేసింది. ఏది? పాలస్తీనా స్వయం నిర్ణయాధికారం, పాలస్తీన్లపై మానవ హక్కుల ఉల్లంఘన, సిరియన్ గోలన్లో మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. గాజా కాల్పుల విరమణ UNHRC తీర్మానం. ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ మసీదు సౌదీ అరేబియా. నెక్స్ట్ IDB 2024-75 కౌంట్డౌన్. 7th April 2024 మనకి వాడియా కాలేజ్ స్పోర్ట్స్ గ్రౌండ్ పూణేలో నిర్వహిస్తుంది. ఏంటంటే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ప్లస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి ఆయుష్ మినిస్ట్రీ. మనకి ఏంది? IDB 2024 75 days కౌంట్డౌన్. మనకి రీసెంట్గా 100 days కౌంట్డౌన్ మనకు 13th March విజ్ఞాన్ భవన్. థీమ్ వచ్చేసి యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, వాడియా BP వాడియా మనకు ఇండియన్ హిస్టరీలో భాగంగా మనకి వస్తారు. అన్బిసెంట్ యొక్క శాఖకి కార్యదర్శి చేస్తాడు మనకి BP వాడియా, హోమ్ రూల్ లీగోలో భాగంగా. అయితే ఇక్కడ నెక్స్ట్ కమిటీలు మనకి నజ్మీ వజీరీ కమిటీ, దేశ రాజధాని అడవులను రక్షించే కమిటీ నేతృత్వంలో ఢిల్లీ హైకోర్టు నియమించింది నజ్మీ వజీరీ కమిటీ. నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ జ్యూరీగా నియమితులైన తొలి భారతీయ మహిళ ఎవరంటే బిల్కిస్ మీర్, జమ్మూ కాశ్మీర్ క్యానోయింగ్ ప్లేయర్. క్యానోయింగ్ బోర్డ్ గేమ్ బిల్కిస్ పేరు ప్యారిస్ ఒలింపిక్ జ్యూరీగా నియమిక. మనకు ప్యారిస్ ఒలింపిక్స్ జూలైలో ఉన్నాయి, July 26. ఓకే, మీనేష్ షా మనకి నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మీనేష్ షా. ఖలీల్ అన్సారీ జార్ఖండ్ 92 years ఏజ్లో ఓటర్గా నమోదు. ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2024 రిపోర్ట్ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల మనకి 31st యాన్యువల్ రిపోర్ట్. 2022-23 సంబంధించి సాంప్రదాయేతర పునరుత్పాదక ఇంధనం రెన్యూవబుల్ ఎనర్జీ. అయితే 21.09 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయి. మనకి తెలంగాణలో వచ్చేసి 78,327 మెగావాట్లు. ఇందులో ఈ 21.09 లక్షల మెగావాట్లలో
విండ్ 55%, సోలార్ 35.50%, లార్జ్ హైడ్రో మనకి 6.32, బయోమాస్ వచ్చేసి 1.35, స్మాల్ హైడ్రో వచ్చేసి 1%, బయోగ్యాస్ వచ్చేసి 0.66%. అయితే ఇక్కడ మనకి సాంప్రదాయేతర మొత్తం విద్యుత్తులో రెన్యూవబుల్ ఏమో 20%, నాన్ రెన్యూవబుల్ ఏమో 79%. థర్మల్ విద్యుత్ ఇక్కడ మనకి 77% ఉన్నది నాన్ రెన్యూవబుల్ భాగంగా. ఓకే, రెన్యూవబుల్ అంటే మనకి సోలార్ కానీ విండ్ కానీ ఇవి హైడ్రో అని వస్తుంది. నెక్స్ట్ విద్యుత్ వినియోగంలో భాగంగా ఇండస్ట్రీ 40%. ఇది ఇంపార్టెంట్ మనకు. చూడండి, ఇండస్ట్రీ అనేది 42%. ఫస్ట్ ఇండస్ట్రీ, తర్వాత ఇల్లు, తర్వాత వ్యవసాయం, తర్వాత వాణిజ్యం, తర్వాత రైల్వేలు. ఫస్ట్ ఇండస్ట్రీలు, తర్వాత ఇల్లు, తర్వాత వ్యవసాయం, తర్వాత వాణిజ్యం, తర్వాత రైల్వేలు. వార్షిక తలసరి కరెంటు వినియోగం వచ్చేసి మనకు 1015 యూనిట్స్. 1015. ఇక్కడ మనము స్టేట్స్ చూస్తే మనకి ఫస్ట్ రాజస్థాన్ ఉంది, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ గుజరాత్, ఫోర్త్ కర్ణాటక. ఇది ఏంది, రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా మనకు టాప్లో ఉన్నాయి. ఫస్ట్ రాజస్థాను, గుజరాత్ కాదు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక. టీఎస్ వచ్చేసి 9th ప్లేస్ 3.7%. ఏపీ వచ్చేసి 7.92తో 5th ప్లేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. ఫస్ట్ అయితే రాజస్థాన్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ గుజరాత్, ఫోర్త్ కర్ణాటక. ఇది ఇంపార్టెంట్, ఖచ్చితంగా వస్తుంది. ఫోర్బ్స్ ప్రపంచ మిలియనీర్ల జాబితా మనకి ఇది ఆల్రెడీ మనం చూసినాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు మనం చూడాల్సింది బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ 2024. ద ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల మనకి ఫస్ట్ సింగపూర్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ యుఎస్ఏ. ఇక్కడ మనకి 51, 51 ఇండియా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్ థర్డ్. ఓకే, నెక్స్ట్ డోపింగ్ నేరస్తుల జాబితా 2022కు సంబంధించి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫస్ట్ ఇండియా ఉందట, 127 మంది. డోపింగ్ నేరస్తుల జాబితాలో ఫస్ట్ ఎవరు ఉన్నారు, ఇండియా, తర్వాత సౌత్ ఆఫ్రికా 80. మనకి స్విట్జర్లాండ్ లాసానా డిక్లరేషన్లో ఏర్పాటు చేసుకున్న 1999లో ఏర్పాటు. హెడ్ క్వార్టర్ వచ్చేసి మ్యాన్ట్రియల్. మ్యాన్ట్రియల్ ఫస్ట్ టాప్లో మనకి ఇండియా ఉంది. సౌత్ ఆఫ్రికా అనేది మనకి సెకండ్ ప్లేస్లో ఉంది 80తో. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కానీ గుర్తుపెట్టుకోవాలి. నేరస్తుల జాబితా రిలీజ్ చేసింది. నెక్స్ట్ మివి సంస్థ ప్లాంట్, స్వదేశీ ఆడియో ఎలక్ట్రానిక్ పరికరాలు తయారీదారు. ప్లాంట్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఈ సిటీ తుక్కుగూడ వద్ద. ఇది మివి సంస్థ ప్లాంట్. స్వదేశీ ఆడియో ఎలక్ట్రానిక్ పరికరాలు తయారీదారు మివి సంస్థ ప్లాంట్. నెక్స్ట్ నగరాలు పట్టణాల్లో 24/7 నీరు. తొలి దశలో తెలంగాణలో మనకి 12 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. ఇందులో మనకి 4 చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. నిజామాబాద్, కరీంనగర్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం. ఇవి స్మార్ట్ సిటీస్ కింద. అమృత్ కిందనేమో నిజామాబాద్. ఇది నగరాలు పట్టణాలు 24/7 నీరు. తొలి దశలో తెలంగాణలో 12 మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. 4 చోట్ల మనకి 64 కోట్ల ఖర్చు కేంద్రం రాష్ట్రం సంయుక్తంగా. ఇక్కడ అమలు పర్యవేక్షణ పురపాలక శాఖలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారు. అట్లా మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. అదేవిధంగా మనకి టీ హబ్, ఆటోమొబైల్ రంగంలో ఆవిష్కరణ ప్రోత్సాహం కోసం టీ హబ్ రెనో నిస్సాన్ ఆటోమొబైల్ సంస్థతో కలిసి ఓపెన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో నిర్వహణ. ఓకే, నెక్స్ట్ మనకి ఎస్ఆర్హెచ్ తెలుగు ఆటగాడు విశాఖపట్నం నితీష్ రెడ్డి, సన్ రైజర్స్ హైదరాబాద్లో. నెక్స్ట్ శాంతి స్వరూప్ నృతి. మనకి శాంతి స్వరూప్ ఎవరంటే తొలి తరం టీవీ న్యూస్ రీడర్ అంట. నావలలు వచ్చేసి రాతి మేఘం, భోపాల్ గ్యాస్ తిరుగుటంలో, క్రేజ్ క్రికెట్, అర్ధాగ్ని, సతీసాగమనం అని చెప్పేసి నవలలు ఉండడం జరిగింది. ఇది మనకి కంప్లీట్గా April 6th మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఓకే, కంప్లీట్గా April 6th. ఓకే, థ్యాంక్ యూ.